गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। వేదాంత ప్రమేయాలలో అత్యంత ముఖ్యమైనది అంటే శ్రవణము, మననము, దిధ్యాసనం. వీటిని శంకరాచార్యులు సాక్షాత్ సాధనలు, ఆత్మదర్శనానికి సాక్షాత్ సాధన. మిగతా అన్నిటినీ కూడా వర్గీకరించి బహిరంగ సాధనలోని, అంతరంగ సాధనలోని, సహకారి సాధనలోని, వీటిని సాక్షాత్ సాధనలు అని చెప్పుకోవచ్చు. మిగతావి కూడా సాధనలైనా అవి బయట నుంచి సహాయం చేస్తాయి, దూరం నుంచి సహాయం చేస్తాయి. కొన్ని ఇంకొంచెం దగ్గరగా పనిచేస్తాయి, ఇంకా కొన్ని చాలా దగ్గరగా సహకరిస్తాయి. ఇవి నేరుగా తత్వాన్ని దర్శింపజేస్తాయి అని. ఇట్లా మొత్తం వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని సాధనలను కూడా ఇట్లా 4గా వర్గీకరించుకున్నాం. ఇది విచారణకు సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని చెప్పుకుంటాం కదా. ఇవన్నీ దేనికోసం ఉన్నాయి అంటే ఇదిగో ఇవన్నీ ఆయా లెవెల్లో సాధకునికి సహాయం చేస్తాయి అని ఉద్దేశం. నిన్నటి మనం తెలుసుకున్నట్లు శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేవి ఆత్మదర్శనానికి నేరుగా సాధనలు ఎట్లవుతాయి? ఆత్మ అనే శబ్దానికి ముఖ్యంగా ఈ మొత్తం జగత్తుకే ఆత్మ అని ఈ అర్థాన్ని పెట్టుకొని ముందుకు సాగాలి. ఆత్మ అంటే ఈ శరీరానికి ఆత్మ అని కాదు, జగదాత్మతత్వం. ఆత్మ అంటే స్వరూపం అని అర్థం. ఈ జగత్ యొక్క నిజస్వరూపము. జగత్ యొక్క నిజస్వరూపం ఏమి అంటే తన స్వరూపమే. కుండ యొక్క నిజస్వరూపం ఏమి అంటే మట్టి అంటాం చూడండి. అట్లే జగత్ యొక్క నిజస్వరూపాన్ని గుర్తించడం వల్ల ప్రయోజనం ఏమి అంటే జగత్ యొక్క నిజస్వరూపాన్ని గుర్తించటం వల్ల అది తానుగానే నిశ్చయమవుతుంది. కాబట్టి ఇంకా జగత్తు పట్ల వీడికి మోహం రాదు. ఎందుకంటే ఒక వ్యక్తి తనను తానే మోహిస్తాడు అంటే అర్థం ఏంటి? తనను తానే కామిస్తాడు అంటే అర్థం ఏంటి? ఎందుకంటే ఏ వస్తువు తనకంటే వేరుగా ఉంటూ తనలో కొరత చూస్తూ ఆ కొరతను పూడుస్తుంది ఆ వస్తువు అని భ్రాంతితో నీవు ప్రపంచంలో ఏ వస్తువులు చూస్తున్నావో ఈ ప్రపంచమంతా కూడా నీ ఉనికిలోనే పుట్టి, నీ ఉనికిలోనే ఉంటూ, నీ ఉనికిలోనే కరిగిపోతా ఉంది. కాబట్టి ప్రపంచము నీ దర్శిస్తుండేది అది నిన్నే. నీ స్వరూపాన్నే సమస్త ప్రపంచంలో దర్శించాలా, సమస్త ప్రపంచాన్ని నీ స్వరూపంలో దర్శించాలా అని భగవద్గీత అంటుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. చూడండి ఎట్లా ఉంటుంది. సర్వభూతస్థం ఆత్మానం, సమస్త జీవ నిర్జీవరాశులు అంతట్లో కూడా తనను చూసేది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? జగత్ యొక్క నిజస్వరూపాన్ని గుర్తించగలిగితే. ఏది స్వప్నానుభవం ఉంటామో అది ఎంత పెద్ద ప్రపంచమో అప్పటికి అది జాగ్రత్తగానే మెలకువగానే అనుభవానికి వస్తున్నా అది ఎక్కడ పుట్టింది అంటే నీలో పుట్టింది అనే సత్యం. నీలోనే కనిపించేది సత్యం, నీలోనే కరిగిపోయింది సత్యం. అదే ఎట్లా జాగ్రత్త అనుభవమో ఈ జాగ్రత్త కూడా నీలోనే పుట్టి నీలోనే ఉంటూ నీలోనే కరిగిపోతుంది.
అన్నప్పుడు మట్టిలోనే పుట్టినటువంటి కుండ మట్టిలోనే ఉంటూ మట్టిలోనే కరిగిపోయేటట్లు ఈ జగత్తంతా కూడా నీ స్వరూపమే అని ఇది అనుభవము చెప్తా ఉంది. అనుభవానికి సమ్మతంగా యుక్తి కూడా ఉంది. చూడండి ఎంత స్పష్టంగా ఉపనిషత్తు అయితే చెప్తాం. అంటే శృతి యుక్తి అనుభవం అన్నీ కూడా ఇదే సత్యాన్ని ప్రబోధిస్తున్నాయి. ఈ సత్యాన్ని నీవు శ్రవణం చేసి దర్శించు. ఉపనిషత్తు దీనికోసమని ఎన్నో వాక్యాలు వివరించింది. దీన్ని ఆచార్యత ఆగమతశ్చ చూడండి, చాలా ముఖ్యమైనటువంటి శబ్దాలు. ఎందుకంటే మహాత్ముల ద్వారా వినాల. అది వినే పద్ధతి ఎట్లుంటుంది అంటే ఆగమ పద్ధతి. ఆగమ అంటే సంప్రదాయం. మహాత్ములందరూ కూడా ఆ ఉపదేశాన్ని ఎట్లా మనకు అందిస్తూ వచ్చారో ఆ పద్ధతిలోనే వినాలి. శ్రోతవ్య పూర్వం ఆచార్యత ఆగమతశ్చ అని శంకరాచార్యులు రాస్తారు. సరే, ఒకవేళ నేను విన్నా ఆ ఆత్మదర్శనం కలగలేదు అనిపిస్తే నీవు విన్నటువంటి దాన్ని మననం చేయి. మననం చేసేది అంటే తర్కించేది అని అర్థం. తర్కించేది అంటే నీవు కారణాన్ని వెతకటం అనేది. ఎందుకంటే ప్రతి వస్తువుకు కారణం వెతుకుతూ పోవాలి కదా. ఈ జగత్ యొక్క మూల స్వరూపం ఏమి అని మూలం వైపుకు పోవాలి. సన్మూలం అన్వేచ్ఛ ఉపనిషత్తు అంటే సత్య యొక్క అంటే ఈ జగత్ యొక్క మూలం వైపుకు వెళ్ళాలి. జగత్ యొక్క మూలం వైపుకు వెళ్ళాలంటే నీవు ప్రశ్నించుకుని వెళ్ళాలి. నీలో ప్రశ్న వస్తే దానికి తగ్గట్టు సమాధానం ఉపనిషత్తు చెప్తాం. ఎందుకంటే అందరికీ ఒకే బోధతో టక్కున అర్థమవుతుంది ఇట్లా నియమం ఉండదు. వాళ్ళ బుద్ధి స్థాయిలో జరగాల్సినటువంటిది. మననము బుద్ధి స్థాయికి సంబంధించింది. ఎందుకంటే తర్కించటము నిశ్చయించటం అనేది బుద్ధికి సంబంధించింది. అందుకే మననం బుద్ధిలో జరిగింది. బుద్ధి సూక్ష్మయ్యే కొద్దీ నీకు స్పష్టంగా అర్థమైపోతుంది. బుద్ధి సూక్ష్మయ్యేది ఎప్పుడైతుంది అంటే నీవు అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేస్తే అవుతుంది. ప్రతి మనిషి ఏ విచారాన్ని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నంలో స్థిరంగా నీవు ముందుకు సాగితే అర్థమవుతుంది. ఏదైనా అర్థమవుతుంది. అర్థం కానిది అంటే ఏముండదు ప్రపంచం. ఎందుకంటే మనిషి కోసమే సకల విద్యలు ఇక్కడ ఉండేవి. కానీ మనిషి సోమరితనం వల్ల నాకు అది అర్థం కాదు, నేను చదువుకోను, నేను చూసుకోను, వినను, అర్థం చేసుకోలేదు, ఇదంతా మాట్లాడుతాను. ఏ శాస్త్రమైనా ఏ విచారమైనా మనిషికి అర్థమయ్యే విధంగానే ఉన్నాయి. అట్లే వేదాంత శాస్త్రం కూడా మనిషి కోసమే స్పెషల్గా చెప్పిండే శాస్త్రం ఇది. అర్థమవుతుంది. అర్థం కాకపోవటం అంటూ ఉండేది. ఎందుకంటే అది నీ అనుభవంలో ఉండేదే. అనుభవంలో ఉండేదాన్ని నీకు జ్ఞాపకం చేస్తే చాలు అర్థమైపోతుంది. సులభంగా ఉంటుంది. అందుకే భగవంతుడు కూడా గీతలో ఇది ఎంత పెద్ద విద్య అయినా చాలా సులభంగా అర్థమవుతుంది అంటాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం, నేరుగా అనుభవానికి వస్తుంది అంటాడు. ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. చూడండి, సుసుఖం కర్తం అంటే సులభంగా అర్థమయ్యేది అంటే వేదాంతమే. ఎందుకు ఎప్పుడు వీడు అర్థం కాదు అంటాడు అంటే దీంట్లో తర్కం కలిసిన, ఉపాసన కలిసిన, యోగం కలిసిన ఇవన్నీ నీకు సమస్యలు అవుతాయి. అంతే రకరకాల వాదాలు ఇవన్నీ కూడా దీంట్లో చేర్చి ఇప్పుడు నీకు కష్టం అనిపిస్తుంది. కానీ ఏది పరిశుద్ధమైనటువంటి వేదాంతమో ఇది సులభంగా అర్థమవుతుంది. అందుకే తర్కత అంటే నీవు ప్రశ్నించుకొని సమాధానం తెచ్చుకోవాలి. ప్రశ్నించుకోవటం కూడా దానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే తర్క అనే శబ్దాన్ని వింటేనే మంతవ్యస్తర్కత అన్నప్పుడు తర్కశాస్త్రం అంతా అధ్యయనం చేసుకొని మననం చేయాలేమో అని అనుకుంటాడు కదా. శంకరాచార్యులు అంటారు తర్కత అంటే తర్కశాస్త్రం కాదు, ఇదొక పద్ధతి. ఎందుకంటే ఉపనిషత్తులు ఏ తర్కాన్ని చెప్తున్నాయో అది ఈ తర్కశాస్త్రం కాదు. ఈ జగత్తును దాని యొక్క మూలాన్ని నీవే శాస్త్రవాక్యాలను తెలుసుకొని తర్వాత ఆలోచించాల్సినటువంటి మననం జరిగేది ఎప్పుడు అంటే శ్రవణం తర్వాత జరగాలి. నీ మొదటి సత్యాన్ని వినాలి.
ఏ నీలో ఈ జగత్తు పుట్టి ఉంటూ కరిగిపోతా ఉందో ఆ నీ స్వరూపము సన్మాత్రము, చిన్మాత్రము, ఆనందమాత్రము, అసంగము, అద్వితీయము, స్వయం జ్యోతి స్వరూపము అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి విచారానంతా కూడా శ్రవణం చేసినటువంటి శ్రవణ బలంతో నీవు ప్రశ్నించుకొని ఇంకా స్పష్టత తెచ్చుకోవాలి. ఇది మననం. ఇది ప్రారంభంలోనే మననం కాదు, ఇది శ్రవణం తర్వాత చేయగలిగే మననం. అందుకే శ్రవణ బలము ఈ మననానికి సహకరిస్తుంది. శ్రవణం ఏం చెప్తోంది అంటే అనుభవాన్ని చెప్తోంది. నీవు ఏది వింటున్నావో శ్రవణము, ఇదేది ఉపనిషత్తు నీ స్వరూపాన్ని జ్ఞాపకం చేసేది చెప్తా ఉంది. దాన్ని నీవు విన్నావు అంటే నా అనుభవాన్ని, అందరి అనుభవమే, సార్వత్రిక అనుభవం ఇది. నా అనుభవాన్ని ఉపనిషత్తు జ్ఞాపకం చేస్తోంది. అంటే ఇప్పటికే ఉన్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేది అంటే ఇది కొత్త కాదు. ఏ ప్రశ్న వచ్చినా దాని ఆధారంగా నేను తర్కించి సమాధానం తెచ్చుకుంటాను. అందుకే దీని అంటారు, ఈ తర్కాన్ని అనుభవాంగ తర్కం. అనుభవ అంటే మొత్తం జగత్తు నీలోనే పుట్టి, నీలోనే ఉంటూ, నీలోనే కరిగిపోతా ఉంది అనే ఈ సత్యాన్ని గుర్తిస్తున్నప్పుడు మొత్తం జగత్తు ఉంటున్నావు కదా, జగత్ యొక్క మూలాన్ని, జగత్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే జగత్తును వ్యాపించిందే తత్వరూపంగా నీ ఉంటూ దీన్ని విచారించాలి. జగత్తును వ్యాపించిండేది ఏది అంటే అవస్థ. ఎంత పెద్ద జగత్తు అనిపిస్తున్నా అది నీ అవస్థ కట్టుబడి ఉండేది, గుర్తుపట్టు అంతే. నీ అవస్థ, అది జాగ్రత్త అవస్థను, నీ అవస్థను, నీ అవస్థలోనే ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది. నీ అవస్థానుభవమే ఈ జగత్ పరీక్షకు ప్రమాణమవుతుంది. చూడండి ఎంత స్పష్టమైనటువంటి వాక్యం. ఈ జగత్తుని పరిశీలించాలంటే దాన్ని వ్యాపించినటువంటి అవస్థానుభవాన్ని పట్టుకో. ఎందుకంటే అవస్థానుభవంలోనే జగత్తు అంతా కూడా ఉంది అని నీకు అర్థమవుతుంది. మెలకువ లేదు, జగత్తే లేదు. మెలకువలోనే జగత్తు. ఇది నీవు తర్కించేది, ఊహించేది కాదు కదా, నీ అనుభవం చెప్తుంది ఉపనిషత్తు. జగత్తును వ్యాపించినటువంటిది నీ అవస్థ. అది ఎవరిది? నీదే అవస్థ. నీ అవస్థానుభవంలో ఈ జగత్ కనిపిస్తూ ఉంది అంటే ఈ నీ అవస్థానుభవమే జగత్ ఇది అని చూపిస్తా అంటే ప్రమాణం. ఈ ప్రమాణాన్ని అంటే ఈ సాక్షి అనుభవాన్ని, ఈ అవస్థానుభవం అనే ఈ ప్రమాణాన్ని వాడుకొని నీవు జగత్తు యొక్క స్వరూపాన్ని నిర్ణయించాలి. తర్కశాస్త్రం అంతా కూడా ఇంద్రియానుభవాలను పట్టుకొని జగత్తును పరిశీలిస్తాయి. అది వేరు, ఇది వేరు. శంకరాచార్యులు మంతవ్య తర్కత అన్నారు కాబట్టి తర్కశాస్త్రం అంతా తీసుకోవాలా అని ఇట్లా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రపంచంలో మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక శరీరంలో కనిపిస్తూ ఉండేవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు ఏ అనుభవాలు అవుతున్నాయో దీన్ని ఆధారంగా తయారైనవి తర్కశాస్త్రము. అంటే ఈ తర్కశాస్త్రాన్ని ఇక్కడ వాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మననానికి కావలసిన తర్కము అంటే సాక్షి అనుభవాంగ తర్కం. ఇది గుర్తుపట్టాలి. ఆ తర్కమే వేరు, ఈ తర్కమే. ఇది శ్రవణ బలంతో తర్కించటం. శ్రవణం చేసినదేమి? నా అనుభవంలో ఉన్నటువంటి సత్యాన్ని శ్రవణం చేస్తాను. శ్రవణం చేసి ఆ అనుభవానికి అంగంగా నేను తర్కిస్తున్నాను. తర్కించటం అంటే ఆలోచించటం, ప్రశ్నించడం, ప్రశ్నించి సమాధానాన్ని తెచ్చుకోవటం మనన. ఈ మననంతోనే ఏదైనా నిశ్చయమైంది. ఎందుకంటే బుద్ధి రెండు క్రియలు చేస్తుంది. ఒకటి తర్కించటము, రెండవది నిశ్చయించటం. నీవు సరిగ్గా తర్కించి నిశ్చయం తీసుకోవచ్చు. ఇక్కడ అవకాశం ఉంది. ఒకవేళ నీవు సరిగ్గానే తర్కిస్తూ ఉన్నావు, అనుభవాంగంగానే తర్కిస్తున్నావు, నిశ్చయించడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ కావటం లేదు అన్నప్పుడు మాత్రమే మూడవ స్టెప్ ఉంది.
అదేది అంటే నిధిధ్యాసన. నిధిధ్యాసన నిశ్చయేన ధ్యాతవ్య, నిధిధ్యాస్తవ్య అని శంకరాచార్య. ఆ శబ్దంలో ధ్యాస ఉంది చూడండి, నిధిధ్యాసితవ్య, నిశ్చయేన ధ్యాతవ్య. నీ ధ్యాస నిశ్చయంగా ఒక చోటు పెట్టుకో. ఏమిది, ఎందుకు నిశ్చయం కాకుండా ఉంది? ఇదంతా తానేని అంటే నీవు నీ స్వరూపాన్ని, అంతటా ఉండే నీ స్వరూపాన్ని గుర్తించలేకుండా ఉన్నావు. ఆ పక్క ధ్యాస లేదు ఇక్కడ. మరి ఎక్కడ ధ్యాస ఉంది? ఇది గుర్తు. సత్య వస్తు మీద నీకు ధ్యాస లేదు అన్నప్పుడు ఇంకెక్కడ ఉంది? అది ఎక్కడుంది అది అంటే ప్రపంచంలో ఏ వస్తువులు, వ్యక్తులు, విషయాలు, భోగాలు మనకు కనిపిస్తున్నాయో వీటి ఆకర్షణ ఒకటి ఉంది. ఇవి మనకి ఇవ్వాల్సినటువంటి ఫలాల గురించినటువంటి దృష్టి మనకుంది. రాగద్వేషాత్మకంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే నీకు అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మూసేసి నీకు చూపిస్తుంది. మన దృష్టి అంతా కూడా ఫలం మీద ఉంది. మన దృష్టి అంతా కూడా ఆ వస్తువులకు ఇచ్చిండే విలువ మీద ఉంది. మన దృష్టి అంతా కూడా రాగద్వేషాత్మకంగా ఉంటుంది. అంటే నిజమైన వస్తువు ఏది అని దాన్ని మూసేసినవి మాయ. దీనే చూడండి మాయ అంటాడు. మమ మాయ దురత్యయ అంటాడు. నామరూపాలు, నామరూపాల మీదే దృష్టి ఉంది నీకు, వస్తువే నీకు కనిపించడం లేదు. చిన్నపిల్లలు జాతరకో ఎగ్జిబిషన్కో వెళ్తారు. అన్నీ కార్లు, బస్సులు, ప్లాస్టిక్ తయారు చేసేవి ఇవన్నీ అక్కడ పెట్టుకుంటారు. అన్నీ 100 రూపాయలే ఇవన్నీ తీసుకొని. వాడికి చిన్నపిల్లల వాడికి అక్కడ ప్లాస్టిక్ అనేది కనిపించదు. బస్సు అని, కారు అని, ట్రాక్టర్ అను, జేసీబీ ఇవే కనిపిస్తాయి చూడాలి. ఎందుకు ఇవే కనిపిస్తున్నాయి వాడికి అంటే వాడికి వస్తు దృష్టి లేదు, నామరూపాలే చూస్తున్నాడు. చిన్న పిల్లవాడే నామరూపాల గురించి ఆలోచిస్తున్నట్టు అంటే పెద్దవాడికి సహజంగా అందరికీ ఉందని అర్థం. అంటే ఈ నామరూపాలు, దాని తర్వాత రాగద్వేషాలు చూడండి, ఫలాపేక్ష, ఆకర్షణ, భోగించాలని దాహము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నటువంటి సత్య వస్తువును మూసేసాయి. నీకు ధ్యాస ఎందుకు లేదు అంటే ఇదే కారణం. నీకు ధ్యాస ఎక్కడ వేరే చోట ఉందని అర్థం. అందుకే ఉపనిషత్తు ఏ సత్యము నీ అనుభవంలో ఉండేదాన్ని అది శ్రవణం చేసినావో, దాన్నే మననం చేసి నిశ్చయించాలనుకుంటున్నావో అదే ధ్యాస పెట్టుకుని నిశ్చయించు. నిశ్చయేన ధ్యాతవ్య, నిధి ధ్యాసితవ్య. ప్రశాంత చోటు కూర్చొని శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్రేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ వాక్యాలన్నీ కూడా భగవద్గీత వాక్యాలు. నిధిధ్యాసన కోసం చెప్పాడు. ప్రశాంతం కూర్చొని నీ ధ్యాస సత్య వస్తువు మీదే ఉండేటట్టు చూసుకో. సత్య వస్తువు మీద ధ్యాస ఉండాలంటే ఏవేవి ఆకర్షణలో, ఏవేవి నామరూపాలు, ఏవేవి రాగద్వేషాత్మకాలు, ఏవేవి ఇంకా రకరకాల ఆకర్షణకు ఇవన్నీ కూడా నిన్ను లోపరుచుకుంటున్నాయో, ఏ ఫలాలు నిన్ను వేధిస్తున్నాయో ఇవన్నిటిని తోసేస్తే నీ ధ్యాస అక్కడ ఉంది. దీనికోసమనే మన శాస్త్రాలు అన్ని సాధనలు చెప్పాడు. ఎందుకంటే సాక్షాత్ సాధనలు ఉంటే చాలు కదా, ఇంకా సహకారి సాధనలు ఎందుకు, అంతరంగ సాధనలు ఎందుకు, బహిరంగ సాధనలు ఎందుకు అడుగుతారు. ఇవన్నీ చెప్పితే దీనికోసం. ఒక వ్యక్తి ఎక్కడో ఫలాపేక్ష పెట్టుకుని చూస్తున్నాడు అంటే నీకు వస్తువు యొక్క ఉనికి నీకు కనిపించటం లేదు. దాని మీద ఉన్నటువంటి ఏ నామరూపాలో, ఆ నామరూపాల్లో ఏ ఆకర్షణ ఉందో, దానికి ఏ విలువ సమాజం అంతా ఇచ్చిందో, దాని నుంచి నీకు ఏ ఫలం కావాల్సి వచ్చిందో, ఏ భోగం కావాల్సి వచ్చిందో ఇక్కడ ధ్యాస. ఇప్పుడు దీన్ని విడిపించాలంటే భగవద్గీత నీవు చేసే పని, నీ వ్యవహారాన్ని ఫలాపేక్ష లేకుండా చెయ్యి అంట. ఫలాపేక్ష లేకుండా నువ్వు చేయగలిగితే ఈ అలవాటు ఏమైపోతుంది అంటే నీకు వస్తువును చూసేకి షురూ చేస్తావు.
ఎందుకంటే నీ ఫలాన్నే దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యక్తిని వాడి వల్ల నాకేం ప్రయోజనము, ప్రతి వస్తువు దానివల్ల నాకేం ప్రయోజనం, ఇట్లే చూస్తాడు. ఫలాపేక్ష ఉండడం వల్ల వాడిని ఎట్లా వాడుకోవాలో చూస్తున్నావు, ఆ వస్తువుని ఎట్లా వాడుకోవాలో చూస్తున్నావు. వస్తువునే గమనించేకి అంటే ఈ ఫలాపేక్ష తీసేయి, ఇప్పుడు వస్తువుని గమనించే ప్రయత్నం చేస్తావు. వస్తువును గమనించేటప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నామరూపాలు కనిపిస్తాయి. నామరూపాలకు ఆధారమైంది ఒక మూల పదార్థం ఉంది. నీవు ఇవన్నీ నామరూపాలన్నీ కూడా కేవలం వాచారంభణం వికార అని చింతన చేసి అర్థం చేసుకోగలిగితే నీవు ఇంకొక మూల పదార్థాన్ని వెతుకుతావు. ఇట్లా మూలాన్ని వెతుకుతూ అక్కడ నీవే కనిపిస్తావు సత్యంగా. అంటే సాధకుడు ఎప్పుడైతే తత్వం మీద ధ్యాస పెట్టుకోలేకపోతున్నాడో, దీనికి సహకారిగా అమానిత్వాదులు, బుద్ధి విశుద్ధత్వాదులు, శ్రద్ధాదులు, శమధమాదులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే ఇది దీనికోసమని. ఇవన్నీ నిధిధ్యాసనకు పనికొస్తాయి, నిధిధ్యాసనకు సహకారి. అంటే నీ ధ్యాస సత్య వస్తువు వైపుకు పోయేటట్లు ఇవన్నీ నీకు సహాయం చేస్తాయి. నీ ధ్యాస సత్యవస్తువు మీద పోతే చాలు, నిశ్చయమైపోతుంది, అక్కడ సులభంగా ఉంటుంది. కానీ ఆ వైపుకు పోవాలి కదా, ఆ నిధి ధ్యాసన జరగటం. అందుకే ఎక్కడ ఇవన్నీ సాధనలు కావాల్సి వచ్చినాయి అంటే నిధిధ్యాసనకు ఇవన్నీ సపోర్టుగా నిలబడతాయి. కర్మయోగ, ఈ కర్మయోగ సాధనే నీకు వస్తువు ప్రయోజనం కోసమో ఆకర్షణ కోసమో నామరూపాల కోసం పెట్టుకున్నావు కదా, దాని దృష్టిని తీసేస్తుంది కర్మయోగ సాధన. కర్మయోగి అనేటువంటి వాడు సత్యాన్ని టక్కున గుర్తుపడతాడు. ఎందుకంటే వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి కావలసిన ప్రయోజనం ఉండదు, ఏ ఆకర్షణ ఉండదు. నేరుగా వాడు ఫలాపేక్ష లేకుండా వస్తువునే గమనిస్తాడు, ఆ వస్తువు తానే గుర్తుపడతాడు. అందుకే అన్ని సాధనలు దానికోసం. మొట్టమొదట శాస్త్రం ఏం చేస్తుంది అంటే మనకు వ్యవహార దృష్టిలో, లోక దృష్టిలో రకరకాల ప్రయోజనాలు కావాల్సి వస్తున్నాయి. ఏవో క్రియలు చేస్తాడు, ఫలాలు పొందుతున్నాడు. ఇది ఎట్లా అలవాటు అయిపోతుంది అంటే నేనే పని చేసినా ఇప్పుడు ఫలం కావాలా. వ్యవహారంలో అన్నీ అంతే. ఈరోజు పని చేస్తాము అంటే ఈరోజో లేకుంటే ఈ వారంలోనో ఈ నెలలోనో నాకు ఇస్తే ఫలం, వ్యవహారం ముందుకు సాగిస్తాను నేను, లేకుంటే చేయలేను. అంటే వ్యవహారంలో ఇంతగా ఫలానికి అంటుకొని జీవిస్తాడు మనిషి. అదే పూజలు, జపాలు, హోమాలు, అనుష్ఠానాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవి నీవు చేసిన వెంటనే ఫలం రాదు, టైం పడుతుంది, మొదలు నీకే వస్తుంది అది. అందుకే వీటిని శాస్త్రీయ వ్యవహారాలు అంటున్నాను. ఈ శాస్త్రీయ వ్యవహారాలు అలవాటు చేసుకుంటే ఏమైపోతుంది అంటే రోజు సంధ్యావందనం చేస్తావు, దాని నుంచి ఏమొస్తుంది అనుకుంటావా? రోజు పూజ జరుగుతుంది, దాని నుంచి ఏమొస్తుంది అని ఆలోచిస్తావా? లేదు చూడండి. ఎందుకంటే ఇవి శాస్త్రీయ వ్యవహారంలో ఏమవుతుంది అంటే ఇప్పుడే ఫలం కావాలని ఆత్రత ఇది తగ్గుతుంది. రోజు గంటల గంటల సేపు పూజ చేస్తాడు, వానికి ఏమొచ్చింది దాని నుంచి అంటే నీకు వ్యవహారంలో మరీ ఇరుక్కున్నావు, అప్పటికప్పుడే ఫలం కావాలనిపిస్తూ ఉంది, ఆ బుద్ధి తగ్గుతుంది, నీకే వస్తుంది, నిదానంగా మంచి ఫలమే వస్తుంది. ఈ జన్మలో కావచ్చు, తర్వాత జన్మలో కావచ్చు, నీకే దొరుకుతుంది, అవశ్యం అనుభోక్తవ్యం. ఇది బహిరంగ సాధనలు. నీవు చేస్తున్నటువంటి హోమ కావచ్చు, నీవు చేస్తూ ఉండే నిత్య పూజ కావచ్చు, నీవు చేస్తూ ఉండే 3 పూట్ల సంధ్యావందనమే కావచ్చు, నీవు చేస్తూ ఉండే జపాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, ఇవన్నీ అంతే, తీర్థయాత్రలు కావచ్చు. ఇప్పటికిప్పుడు ఏం ఫలాలు చేస్తాయి నీకేమన్నా? నీవే ఖర్చు పెట్టుకుంటున్నావు, నీవే ఆయాసపడుతున్నావు. ఇంత కష్టపడి నీకు ఆ ఫలం మీద దృష్టి తగ్గుతూ వచ్చింది. ఇట్లాంటి వ్యక్తి ఏవైనా సమాజ కార్యక్రమాలు అంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినా కూడా వాడు దాని నుంచి ఏం ఆశించాడు. ఎందుకంటే వీడికి అలవాటైంది. ఎప్పుడైతే శాస్త్రీయ కర్మలు అలవాటు చేసుకుంటూ పోయినాడో టక్కున ఫలం కావాలని ఆరాటపడ్డవాడు. వస్తుంది, ఎక్కడ పోతుందో నాకే వస్తుంది, నేను చేసినాను కాబట్టి నాకు వస్తుంది. ఇది ఫల దృష్టిని తగ్గించడానికి బహిరంగ సాధన. అంతరంగ సాధన అంతే, ఉపాసన. నీ మనస్సుకు ఒక స్పీడ్ ఉంటుంది, దాన్ని తగ్గిస్తుంది. నీ మనస్సు ఒక చోట ఏకాగ్రం కాకుండా ఉంది, ఇది పెంచుతుంది ఏకాగ్రత.
ఎప్పుడైతే అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు నీకు అన్నీ చాలా అల్పం కనిపిస్తున్నాయి. అల్పమైన వస్తువుల్లో అధికమైనటువంటి భావన పెట్టుకొని చూస్తారు. నికృష్ట వస్తువుల్లో ఉత్కృష్ట భావన అంటారు. ఒక చెట్టు అంతే, అది దాని భగవద్ విభూతి అని చూసేది. చూడండి, అన్ని చెట్లు ఎట్లో రావి చెట్టు అదే. కానీ ఎందుకు నీకు అది విభూతి అనిపిస్తుంది అంటే నీ భావన నికృష్ట వస్తువులో ఉత్కృష్ట భావన చేసుకుంటావు. ఇట్లే విభూతి ఉపాసన పెరుగుతూ ఏమైపోతుంది అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు నీకు ఏవేవి అంతవరకు నికృష్టమైనవి అనిపించినో అవన్నీ కూడా ఉత్కృష్టంగా అనిపిస్తాయి. ఎంతమంది కనిపిస్తున్నారో వీళ్ళంతా కూడా సాక్షాత్తు భగవంతుడే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు అని నీకు వేద్యమవుతుంది. రూపం రూపం ప్రతిరూపో బభువ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఇంద్రో మాయాభి పురరూప ఇయ్యతే. చూడండి, పరమాత్మయే ఇన్ని రూపాలు వ్యక్తమవుతా ఉన్నాడు అని భావన. నీకు వాళ్ళ మీద ద్వేషం తగ్గుతుంది, రాగద్వేషాలు ఉండవు. ఫలాపేక్షను తగ్గించడానికే శాస్త్రీయ కర్మలు అలవాటు చేసినారు. చూడండి, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అన్నిటినీ భగవద్ రూపాలుగా నేను చూస్తూ ఉపాసన చేస్తూ పోయి కొద్దీ నీకు ఏకాగ్రత పెరిగింది. నీలో నీ మనస్సుకు స్పీడ్, మనస్సులో ఒక దోషం, అది స్పీడ్. భగవద్గీతలో పరమాత్మ అంటాడు, కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః శక్నోతి హైవయస్సోడం ప్రాక్షరీర విమోక్షణ. ఈ వేగాన్ని మనసు తగ్గించుకోవాలి. వ్యవహారంలో ఏమైపోతుంది అంటే వేగం పెరుగుతూ వస్తుంది. శాస్త్రీయ కర్మలు ఈ వేగాన్ని తగ్గిస్తూ వస్తాయి. అందుకే మొదట ఈ బహిరంగ సాధన అలవాటు చేసుకోమంట. రోజు సంధ్యావందనం చేయి 3 పూట్లు. చూడు, దీక్షగా రోజు చేయాలా. దీని నుంచి ఏమైనా అడగలేదు. ఏమయ్యా 3 పూట్ల సంధ్యావందనం చేస్తున్నావు, దీని నుంచి నీకు ఏమొచ్చినట్లు, ఇన్నేళ్ళు చేస్తావు కదా. ఏమో నాకే వస్తుంది, ఏదో ఫలం ముందే వస్తుంది అనుకున్నా. రోజు పూజ చేస్తావు కదా, రోజు గంట సేపు 2 గంటల సేపు అదే దీక్ష, రోజు అదే పని, అవే మంత్రాలే, అవే విగ్రహాలే, అవే నీళ్ళే, అవే పూలు. అంటే రోజు మనిషికి ఏదో కొత్త అని ఈ ఆరాటం తగ్గుతుంది. రోజు అదే, అంటే రోజు అదే సంధ్యావందనం, అదే జప, భగవన్నామ జప, రోజు అవే వందల సార్లు, వేల సార్లు. ఇది రొటీన్గా చేయటం వల్ల మనిషికి ఒక సమాధానం, అవును ఇదే జీవితం, ఇదే సార్థకమైన జీవితం. మనస్సు సమాధాన పడటము, ప్రశాంతం అవ్వటము, ఫలాపేక్ష వైపుకు దృష్టి తగ్గించుకుంటూ రావటము, ఇవన్నీ ఈ ఉపాసన అలవాటు చేసుకుంటూ అంతరంగ సాధన అంట. కొత్త మంత్రాలు రోజు నువ్వు వేరే అనుకుంటే అది రావటం అంతే. అట్లా కాదు, గురువు ఇచ్చినటువంటి ఒక మంత్రం తీసుకో, అదే ఉపాసన, నామోపాసన. ఎందుకంటే కట్టేసినట్టు అయింది. ఎందుకంటే నువ్వు ఎన్ని మంత్రాలు చేసినా నీలో ఆరాటం పెరిగింది అంతే. రోజు కొత్త మంత్రాలు, నెలకొక మంత్రాలు మార్చుకోండి, ఏం చేస్తావు? ఉద్దేశం ఏమి? నీ మనస్సు ప్రసన్నం కావాలి. నీవు సత్యం మీద ధ్యాస పెట్టుకోగలగాలి, సత్య వస్తువుని చూడాలి, సత్య దర్శనం చేసుకోగలగాలి. ఇది తాత్పర్యం. నీకు ఏ పక్కో ధ్యాస ఉంది, అవేమో పెద్ద మంత్రాలు ఉన్నాయి, ఇవి చిన్న మంత్రాలని, కొత్త మంత్రాలు నేను కనుక్కుంటానని, ఎవరో గురువును వెతుకుతానని ఇట్లా ప్రయత్నం చేస్తాను. చేయకూడదు. అందుకే వాడిని కట్టేస్తా. ఒక మంత్రదీక్ష తీసుకో, కూర్చో ప్రశాంత్. ఇట్లా చేయటం వల్ల మనస్సు వేగాన్ని తగ్గించుకుంటుంది. మనస్సు వేగాన్ని తగ్గించుకోకపోతే నీవు సత్యాన్ని దర్శించలేవు. అసలు బ్రహ్మసూత్ర భాష్యంలో బాదరాయణ మహర్షి కానీ శంకరాచార్యులు కానీ అంటారు, నడుస్తూ కూడా నువ్వు ధ్యానం చేయకూడదు. కూర్చో ప్రశాంతం. నడుస్తున్నావు అంటే అప్పుడే నీ మనసు కొంచెం పరిగెత్తాలని శరీరంతో పాటు ప్రశాంతం కూర్చోవాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన అని భగవంతుడే. స్థిరంగా కూర్చో, ఆసన సిద్ధి అంటారు. ఎక్కువసేపు కూర్చోగలగాల నీవు. అట్లా కూర్చుంటున్నావు అంటే ఎంత ప్రశాంతత నీకు సొంతమైంది. ఆరాటమే.
వ్యవహారంలో ఇది జరుగుతుంది. నీకు శాస్త్రీయ కర్మం పరిచయమే లేకుండా వ్యవహారమే జీవితాంతం జరుగుతూ ఉంది అంటే వాడు చాలా స్పీడ్ చేస్తాడు. ఇంకా సంపాదించాలనుకుంటాడు, ఇంకా కొత్త కొత్త వస్తువులు అంటాడు, ఇంకా సంపర్కం పెట్టుకోవాలనుకుంటాడు, ఇంకా సమాజంలోకి వెళ్తాడు, ఇంకా ఏమో చేస్తాడు, ఈ ఫ్యాక్టరీ అంటాడు, ఆ కంపెనీ అంటాడు, ఇంత సంపాదించాలంటాడు, డబ్బు ఇంకా ప్రోగ్ చేసుకొని డబుల్ చేయాలనుకుంటాడు. ఇది స్పీడ్. వాడికి ఎంత స్పీడ్ అయినా తక్కువ పడుతుంది. కార్లో పోతే స్పీడా, లేదా బస్సులో పోతే స్పీడా, ట్రైన్లోనా, ఫ్లైట్లోనా? ఫ్లైట్ స్పీడ్ కూడా మనకు తక్కువ అనిపిస్తుంది. ఏమి రోజంతా ప్రయాణం చేస్తారు, వేరే దేశానికి పోవాలంటే గంటలో పోయి రావాలి, అట్లుండదు. ఎందుకంటే నీకు వ్యవహారం పెంచుకుంటూ పోయే కొద్దీ అది ఇట్లా విపరీతమైపోతుంది స్పీడ్. ఈ మనసు యొక్క స్పీడ్ తగ్గించాలంటే ఉపాసన నీకు ఉపయోగపడుతుంది. ఇంత స్పీడ్ ఉంటే మనస్సు నీకు ఆ సత్యాన్ని ఏం దర్శనం చేసుకుంటుంది? సాధ్యం కాదు. అందుకే చూడండి, బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ఎందుకు చెప్తున్నారు అంటే నిధిధ్యాసన కుదరటానికి, నీకు సత్య వస్తువు మీద ధ్యాస కుదరటానికి. ధ్యాస పక్క లేదంటే నేను గుర్తుపట్టలేదు. ఇక సహకారి సాధనలోని అమానిత్వాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా నీకు దగ్గరగా ఉండి నీలో మంచి గుణాలు పెంచుతాయి. ఎంత గొప్ప గుణాలు అవి అంటే నిజంగా జ్ఞాని యొక్క గుణాలుగా శాస్త్రాలు ఏం వర్ణిస్తున్నాయో అవి సాధకునికి సాధనాలు అని శంకరాచార్యులు వస్తారు. అమానిత్వాదులన్నీ కూడా పూర్ణ స్థితి అంటే భగవంతుని గుణాలే. నీ భగవంతుని దగ్గరైతున్నావు, ఈ గుణాలు పెంచుకొని భగవంతుని దగ్గరైతున్నావు అని అర్థం. అందుకే బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, సహకారి సాధనలు ఇవన్నీ కూడా నీకు సత్య వస్తువు మీద ధ్యాస పెంచడానికి పనికొస్తాయి. ఈ దృష్టితో శ్రవణము, మననము, నిధిధ్యాసనలోనే సమస్త వేదాంత శాస్త్రం అంతర్గతం చేశారు. కర్మకాండ, ఉపాసన కాండతో బాటు ఇవన్నీ దేనికోసం వచ్చినాయి అంటే ఈ శ్రవణము, మనన, నిధిధ్యాసనం అనే ఫ్రేమ్లో ఓడిపోతాయి. ఇవన్నీ సర్వత్ర సమదర్శన, సర్వత్ర ఆత్మదర్శనం అన్నది. అంతటా సమత్వాన్ని చూస్తున్నాడు, అంతటా తనని చూస్తున్నాడు, అంతటా బ్రహ్మనే చూస్తున్నాడు. ఇవన్నీ వాక్యాలు ఒకే అర్థమే. శ్రవణము, మననము, నిధిధ్యాసనం. తత్వాన్ని శ్రవణం చెయ్యి, ఇదిగో ఆత్మదర్శనం చేసుకో. సాధ్యం కాకుండా ఉంది అంటే అయితే మననం చెయ్యి. శ్రవణం చేసేది దాన్ని మననం చేసి ఆత్మదర్శనం చేసుకో. అది సాధ్యం కాకుండా ఉంది అంటే శ్రవణం చేసేది దాన్ని మననం చేసి నిధిధ్యాసనం చేస్తూ ఆత్మదర్శనం చేసుకో. అవి సాధ్యం కాలేదున్నప్పుడు, ధ్యాస కుదరటం లేదున్నప్పుడు, ఇదిగో నీకు ఎక్కడో ఫలాపేక్షలు ఇరుక్కున్నావు, లేదా నీ మనస్సు ఏదో స్పీడ్లో ఉంది, ఇవన్నీ తగ్గించుకోవటానికని మన శాస్త్రాలు ఇన్ని రకాల కర్మకాండ, ఉపాసనాకాండ ఇవన్నీ చెప్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యవహారంలోనే ఇరుక్కొని పోయినాడో, వాడి శాస్త్రీయ కర్మ పరిచయమే లేదో అట్లాంటి వాడికి సత్యవస్తు మీద ధ్యాస ఉంటుంది. వాడికి అన్ని కొత్త కొత్త ధనం కావాలి, కొత్త కొత్త వస్తువులు కావాలి. ఇట్లయితే సరే. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ వేదాంత ప్రమేయాల్లో వేదాంత శాస్త్రము ఈ సత్యాన్ని తెలపటానికి ఒక క్రమాన్ని, అంటే శ్రవణం చేసేవానికి ఒక క్రమంగా చెప్పాలి కదా. శంకరాచార్యులు అంటారు, పూర్వం ఆచార్యత ఆగమతశ్చ. ఆగమ అంటే సంప్రదాయం. ఏ రూపంగా ఉపనిషత్తు ఈ సత్యాన్ని చెప్తుంది వీడికి? వీడు సత్యాన్ని దర్శించుకోవాలా అంటే శ్రవణం చేయాలి. శ్రవణం చేయటానికి శాస్త్రవాక్యాలతోనే శ్రవణం చేయాలి కదా, ఇంక వేరే మార్గం ఏముంది? ఈ శాస్త్రవాక్యాలు ఒక పద్ధతితో చెప్తున్నాయి. దీన్నే ఆగమము, సంప్రదాయము అంటారు. ఆ పద్ధతిని ఏమంటారు అంటే అధ్యారోప అపవాద. ఉపనిషత్తు అన్ని వాక్యాలు లేదా భగవద్గీత వాక్యాలన్నీ కూడా అధ్యారోప అపవాద ప్రక్రియను ఆశ్రయించుకున్నాను. ముఖ్యంగా వేదాంత శాస్త్రం రెండు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. శాసన భాగం ఒకటి, వివరణ భాగం ఒకటి. వివరణ భాగం గురించి చెప్తుండేది ఇక్కడ, శాసన భాగం కాదు. వివరణ భాగంలో అధ్యారోప అపవాద ప్రతి వాక్యంలోనూ ఉంటుంది. ఏదో అధ్యారోపణ చేస్తూ ఉంది అంటే ఇక దేన్నో అపవాదం చేసి అధ్యారోపణ చేస్తుంది అర్థం. అక్కడ ప్రతి వాక్యంలోనూ ఏది అధ్యారోపణ జరుగుతుంది, ఏది అపవాదం జరుగుతుంది అని నీకు గుర్తుపట్టాలి. ఈ అధ్యారోప అపవాద న్యాయాన్నే
నిజంగా తర్క అన్నారు ఇక్కడ. ఇది దేనికోసం వాడుతూ ఉంది ఉపనిషత్తు ఇట్లా అంటే, అది మన స్వరూపాన్ని మనకే చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే మన స్వరూపం కాకుండా ఉందో వేరే వస్తువు, దాన్ని చెప్పటానికి సులభంగా దాని లక్షణాలను చెప్పి ఒక ప్రమాణం చెప్తే ఆ వస్తువు సిద్ధమైపోతుంది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి, సులభంగా అర్థమైపోతుంది. బయట ఉండే వస్తువు అయితే తన వస్తువునే తనని గురించి చెప్పాలి. ఎవరికి? తనకే చెప్పాలి. అంటే ఇక్కడ తెలుసుకుంటూ ఉండేవాడు తానే, తెలుసుకోబోయే వస్తువు తానే, దేంతో తెలుసుకోవాలో ఆ ప్రమాణం కూడా తానే. ఇట్లా ఉన్నప్పుడు ఒకే తన స్వరూపంలోనే ప్రమాతృత్వాన్ని, ప్రమాణత్వాన్ని, ప్రమేయత్వాన్ని అధ్యారోపణ చేసి అపవాదం చేసేస్తుంది. మూడు కాకుండా ఉండే సత్యంగా మిగిలిపోతుంది. ఈ పద్ధతి ఏమిటిందో దీన్ని ఉపనిషత్తులో ఉండే ఈ పద్ధతిని సంప్రదాయకులు ఇదిగో ఈ పేరుతో పిలుస్తారు, అధ్యారోప అపవాదాన్ని. అధ్యారోప అపవాదాన్ని ఉపనిషత్తులు ఎక్కడ చెప్పలేదు. కానీ వస్తుపరమైనటువంటి అన్ని వాక్యాలు, అంటే వివరణ రూపంగా ఉండే అన్ని వాక్యాలు కూడా ఈ పద్ధతిని ఆధారం చేసుకుని బయలుదేరినాయి. సరే, ఇది ఉపనిషత్ వైపు నుంచి జరుగుతున్నటువంటి పద్ధతి. తాను వింటూ ఉండేవాడు కూడా ఒక న్యాయాన్ని అనుసరించి చింతన చేస్తూ వినాలి. ఎందుకంటే ఆ వాక్యాలు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వాక్యం నీకు వినిపిస్తుంది ఉపనిషత్తు. అందుకే ఆ లెవెల్లో నీవే అధిరోహించాలి. నీకు సత్యం కావాలనే ఇచ్చ ప్రబలంగా ఉండి నీవు ముందుకు సాగుతూ ఉంటే ఉపనిషత్తు తన బోధన ముందుకు కొనసాగిస్తుంది. నీ లెవెల్ని బట్టి అది వాక్యాన్ని ఇస్తుంది. వాక్యంలో అధ్యారోప అపవాదం ఉంది. మరి నీ లెవెల్ని పెంచుకోవటానికి నీవు ఇక్కడ తర్కించాలి. దీన్ని మననానికి అంటాము, లేదా శ్రవణంలోనే మననం జరుగుతుంది అంటున్నాం కదా, అది దాన్ని ఏమంటారు అంటే అన్వయ వ్యతిరేక. నీవు అన్వయ వ్యతిరేకం చేసుకుని సిద్ధంగా ఉంటే ఉపనిషత్తు అధ్యారోపవాదం చేస్తుంది. నీ వైపు నుంచి అన్వయ వ్యతిరేక జరుగుతూ ఉండాలా, శాస్త్రం వైపు నుంచి అధ్యారోప అపవాదం జరుగుతుంది. ఈ రెండు సమాంతరంగా కొనసాగుతుంటాయి. అన్వయ వ్యతిరేక అంటే ఏమి, అధ్యారోప అపవాద అంటే ఏమి అని స్వామివారు వివరిస్తారు. రెండిటికి ఆధారము అవస్థానుభవమే, సాక్షి అనుభవమే ఆధారం. ఈ అనుభవాన్ని ఆధారం చేసుకుని జగత్ యొక్క మూలాన్ని నీవు ప్రశ్నించుకుంటూ పోతున్నావు. జగత్ యొక్క మూలాన్ని విచారిస్తూ పోయే కొద్దీ నీవు అన్వయ వ్యతిరేక విధానంలో చింతన జరుగుతుంది. ఉదాహరణకు భూమి మీద ఎన్నో జీవరాశులు, నిర్జీవరాశులు ఉన్నాయి. ఇవన్నిటికీ మూలమేమి అని చింతన చేస్తూ పోతే అన్నీ మట్టి నుంచే తయారైండే నిజం. భూమి మీద నీకు ఏ జీవరాశులు, నిర్జీవరాశులు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, మనుషులు ఏమన్నా తీసుకోండి, స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త రాశులు కూడా మట్టి నుంచే పుట్టేవి. అంటే వీటన్నిటిలోనూ మట్టి అన్వయంగా ఉంది. మట్టియే ఇదిగో చెట్టు రూపం కనిపిస్తూ ఉంది, ఆ మట్టియే ఒక ధాన్య రూపం కనిపిస్తూ ఉంది, ఆ మట్టే ఒక మనిషి రూపంగాను, ఇట్లా అదే బంగారు, అదే ఇంకొక లోహము, అదే ఇంకొక వస్తువు, ఇట్లా ఇవన్నీ కూడా అన్ని మట్టి యొక్క వికారాలే. మృత్తికేత్యేవ సత్యం అని వీటన్నిటిలోనూ అన్వయాన్ని గమనిస్తున్నాం. చూడు, మట్టి ఇదంతా ఉంది, అన్నిట్లో మట్టినే గమనిస్తున్నావు. అయితే మట్టి అంటే ఏమి అని ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్న నీకు పూర్ణమైన సమాధానం ఇవ్వదు. ఉదాహరణకు కుండ, బాణ, ముంత, మూత, ప్రమిద, కూజ ఇవన్నీ ఉన్నాయనుకోండి, కలశాలు, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మట్టితోనే తయారైనవి. వీటన్నిటిలోనూ మట్టి అన్వయంగా ఉంది. మరి మట్టి అంటే ఏమి అని ప్రశ్నించుకుంటే మట్టి అంటే కుండ కాదు,
మట్టి అంటే కూజ కాదు, మట్టి అంటే ప్రమిద కాదు, మట్టి అంటే ముంత కాదు అని ఈ మట్టి అంటే ఏమి చూస్తూ పోతాయి. మరి మట్టి అంటే ఏమి చూపిస్తే ఈ మట్టి యొక్క పొడి అది. మట్టి అంటే ఏమి అంటే అన్నిట్లోనూ అన్వయంగా ఉండేదని చూస్తున్నావు. మరి మట్టి అంటే ఏమి అన్నిటిని వ్యతిరేకిస్తూ పోతున్నావు, కానీ అన్వయ వ్యతిరేకం చేస్తూ ఉన్నావు. కానీ మట్టికి ఆ కుండకు మధ్య నీకు సరైనటువంటి అవగాహన కుదరటం లేదు. అన్నీ కూడా మట్టితో తయారైనటువంటి వికారాలే. అన్ని వికారాల్లోనూ అన్వయంగా ఉండే ఒక తత్వం. ఇది మట్టి ముద్ద అంటాం, ఇది మట్టి పొడి అంటాం, ఇది మట్టితో తయారు చేసిన కుండ అంటాం, పూజ అంటాం, ముంత అంటాం. మరి మట్టి అంటే ఇది. మట్టి అంటే అది పొడి కాదు, మట్టి అంటే అది ముద్ద కాదు, మట్టి అంటే ఇదిగో ఈ కుండ కాదు అని ఇట్లా మీరు దాన్ని వ్యతిరేకం చేస్తూ ఉంటుంది. అన్వయ వ్యతిరేక చేస్తూ ఉన్నప్పుడు ఉపనిషత్తు మట్టికి ఈ వస్తువులకు ఏ సంబంధం ఉంది అంటే మట్టి అనేది కారణము, ఇదిగో కుండ బాణ ముంత ఇవన్నీ కూడా కార్యము అని అధ్యారోపణ చేస్తుంది. ఓ అవునా, దీనికి ఇది సంబంధం అని. అంటే అధ్యారోపవాదం ఎప్పుడొచ్చింది అంటే నీవు అన్ని వస్తువుల్లోనూ అన్వయము వ్యతిరేకము చేసుకుంటూ ఉన్నప్పుడు వస్తుంది. మట్టి కారణమవుతుంది, ఇవన్నీ కార్యాలవుతాయి. నీకు మట్టి మీద ఏమేమి కనిపిస్తున్నాయో భూమి మీద ఇవన్నీ కూడా కార్యాలు. మట్టి కారణం అంటే ఏం చేస్తున్నావు, అన్నిటినీ గమనిస్తూ దాని యొక్క మూలాన్ని వెతుకుతున్నావు, కారణాన్ని వెతుకుతున్నావు. నీకు అర్థమైంది ఇవన్నీ కూడా మట్టి కంటే వేరు కాదు. ఏ శరీరం కనిపిస్తుందో అది మట్టి ముద్దే, ఇంకేమి కాదు, అది వేరే కాదు. స్పష్టం కావాలా నీకు. నీవు చూస్తూ ఉంటే శరీరము అనిపించినా అది మట్టి యొక్క వికారం, భూమి యొక్క వికారం. అది పార్థివ దేహం అంటాం చూడండి, పృథ్వీ నుంచి తయారయ్యేది. చూసేది మట్టి కంటే వేరేగా కనిపిస్తుంది నీకు అంతే, కానీ వాటి యొక్క మూలాన్ని వెతుకుతూ పోతే నీకు ఆ సత్యం గోచరిస్తుంది, ఇదంతా మట్టే కదా. మరి తర్వాత మట్టికి మూలమేమి వెతుకుతూ పోతే ఉపనిషత్తు దానికొక ఆపోమై ఆపో మూలం అన్విచ్ఛ సన్మూలం అన్విచ్ఛ అని ఉపనిషత్తు చెప్తుంది. మట్టికి కారణమైంది జలము అని, జలానికి కారణమైంది అగ్ని అని, దానికి కారణమైంది వాయువు అని, దానికి కారణమైంది ఆకాశం అని, దానికి కారణమైంది ఆత్మ అని, ఇట్లా తీసుకుని పోతుంది నేను. అంటే కారణకార్య ప్రక్రియను కొనసాగిస్తుంది చూడండి. నీవు ఎప్పుడైతే అన్వయ వ్యతిరేకం చేసి పెట్టుకున్నావో అన్వయ వ్యతిరేక విధానంతో నీకు ఉపదేశంగా కారణకార్య ప్రక్రియ చెప్తావు. అప్పుడు నీవు జగత్తు యొక్క మూలాన్ని వెతుకుతూ పోతున్నావు. ఈ సమస్త జీవ నిర్జీవరాశులకంతా మూలం మట్టి అని, దానికి మూలం జలమని, దానికి మూలము ఇంకొకటని, ఇట్లే పోతే చివరి మూలము ఆత్మ తానే గుర్తుపడుతుంది. ఈ పద్ధతి ఉంది కదా, దీని అంటారు అధ్యారోప అపవాద. ఇక్కడ కూడా అధ్యారోపవాదంలో నీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కార్యాలు కారణము, ఇవి కార్యము అది కారణము, ఈ కార్యము ఆ కారణము అనుకుంటా. మొత్తం ప్రపంచంలో మనకి ఏం కనిపిస్తున్నా కూడా ఇవన్నీ కూడా కార్యాలు. మట్టి కారణమవుతుంది. మట్టి కార్యమైపోతే దాని వెనుక ఉన్నటువంటి జలం అది కారణమవుతుంది. ఇట్లా పదార్థాలు వస్తువుల మధ్య కార్యకారణ సంబంధం ఉంది. అదేవిధంగా పంచమహాభూతాల మధ్య కార్యకారణ సంబంధం ఉంది. ఇవన్నీ ఈ మొత్తం జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది చూస్తే అవస్థ కారణమవుతుంది. ఆ అవస్థ ఎవరిది అంటే నాదే. నేను అవస్థ వేరు కాదు, నాలోనే నేనే అవస్థగాను ప్రపంచంగాను సమస్త జీవరాశులుగా నిర్జీవరాశులుగానే కనిపిస్తున్నాను అని ఉపనిషత్తు కార్యకారణ అంటూ నేను లోకి తీసుకుపోతాను. ఈ కార్యకారణ దీన్నే అంటారు ఉపనిషత్తుల్లో ఈ అధ్యారోపవాద ప్రక్రియ ఉంది అని. అధ్యారోపవాద ప్రక్రియ నిజానికి సత్యాన్ని మన చేత వెతికించే ప్రక్రియ. ఈ ప్రక్రియ లేకపోతే నీవు సత్యాన్ని వెతికి వేరే ప్రక్రియ ఎట్లా సాధ్యమవుతుంది?
ఎందుకంటే ఏది కారణమని వెతుకుతూ పోతున్నావు, ఉపనిషత్తు కొన్ని అధ్యారోపణలు చేస్తుంది ఇది కారణమని. ఇది శాస్త్ర దృష్టితోనే యుక్తియుక్తమైనటువంటి ఒక రీతిలోనే ముందుకు సాగుతుంది. అన్వయ వ్యతిరేక చేస్తూ ఉండాలా, అధ్యారోపణ జరుగుతూ ఉంటుంది. ఇదే నీవు అర్థం చేసుకునే పద్ధతి, శ్రవణం చేసే పద్ధతి. ఇట్లా శ్రవణం చేసే దాన్ని నీ మరణ ప్రశ్నించుకుని స్పష్టత తెచ్చుకోవాలి. ఇది మనం. ఎందుకంటే మనం ఏం చేస్తుంది అంటే స్పష్టతనిస్తుంది నీకు. నీకు ఇంకా స్పష్టం కాలేదు అంటే ఈ ధ్యాస పెట్టుకుని స్పష్టత తెచ్చుకోవాలి, ఈ ధ్యానం చేసుకోవాలి. అందుకే ఉపనిషత్ వైపు నుంచి అధ్యారోప అపవాద, మన వైపు నుంచి అన్వయ వ్యతిరేక, ఈ మొత్తం జరుగుతూ ఉండవు. ప్రతి వస్తువులోనూ దాని మూలాన్ని వెతుకుతూ పోవాలి. ఆ మూలం అంటే ఏమీ ప్రశ్నించుకుంటూ పోయే కొద్దీ ఉపనిషత్తు అధ్యారోపణ అపవాదం చేస్తూ పోతుంది. స్వామివారు అంటారు, అన్ని ప్రక్రియలు అధ్యారోపవాద న్యాయంతోనే ముందుకు సాగుతాయి అని. నీకు ఏం ప్రపంచంలో విశేషాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ విశేషాలు కొత్త కొత్త శబ్దాలు, కొత్త కొత్త రూపాలు, కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త వాసనలు, కొత్త కొత్త స్పర్శాలు ఏమున్నా కూడా అవి నీ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల యొక్క విశేషాలు అంతే. ఇంద్రియాలు ఏ విషయాలు ఉన్నాయి అంటున్నామో, చర్మేంద్రియానికి స్పర్శ, ఘ్రాణేంద్రియానికి వాసన, నేత్రేంద్రియానికి రూప అని ఇట్లా శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అంటాం కదా. వాటి యొక్క విశేషాలు ఇవన్నీ కూడా. అన్ని విశేషాలను వాటి మూలాన్ని వెతుకుతూ పోతే అవి ఇంద్రియార్థాలే, ఇంద్రియ విషయాలే. ఆ ఇంద్రియ విషయాలు అంటే దాన్ని ఇంకా మూలానికి చూస్తూ పోతే అన్ని మనస్సు యొక్క విశేషాలే, మనోరూప చైతన్యమే. వాటిని వెతుకుతూ పోతే అది నీవే, సాక్షిరూప చైతన్యమే ఇవన్నీ కూడా. దీన్ని గమనిస్తే ఇవన్నీ విశేషాలు అది సామాన్యము, మరలా ఇవన్నీ విశేషాలు అయితే ఇది ఇంకా లోతుగా ఉండేది సామాన్యము, అవన్నీ విశేషాలు అయితే ఇంకా లోతుగా ఉండే సామాన్యం, ఇట్లా పోతుంది. దీన్ని ఏమంటారు అంటే అధ్యారోప అపవాద ప్రక్రియ. నీవు సామాన్యం వెతుకుతూ పోతున్నావు. వీటన్నిటిలోనూ సామాన్యం ఏది అని వెతుకుతావు. ఇంతకుముందు కారణాన్ని వెతుకుతున్నావు, ఇప్పుడు సామాన్యాన్ని వెతుకుతున్నావు అంతే. సామాన్యం అంటే సమానంగా ఉండేది ఇది. నీకు ఢంగానాదం వినిపిస్తూ ఉంది, డమర్కనాదం వినిపిస్తూ ఉంది, తబలనాదం వినిపిస్తుంది, మృదంగనాదం వినిపిస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా శబ్దాలు. అన్నిట్లోనూ సామాన్యమైంది ఏది? శబ్దం. శబ్దం లేకుండా ఢంకానాదం లేదు, శబ్దం లేకుండా మృదంగవాదం లేదు అంటాం కదా. ఇదేం వ్యతిరేక, అన్వయ వ్యతిరేక. అన్నిట్లోనూ శబ్దము సామాన్యంగా ఉంది. మరి శబ్దం అంటే ఏమి అంటే ఇదిగో శబ్దము అంటే మృదంగం కాదు, శబ్దము అంటే తబలా కాదు, అన్వయ వ్యతిరేక చేసుకుంటూ పోతున్నాం. ఇది సామాన్య, ఇవన్నీ విశేషాలు. ఆ శబ్దాలు, ఆ స్పర్శలు, ఆ రూపాలు, ఆ రసాలు, గంధాలు, వీటికి సామాన్యమేమి మరలా లోతుగా చూస్తే చూడండి, ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం కనిపిస్తున్నాయి? శబ్ద, స్పర్శ, రూపరసగంధాత్మకమైన విషయ ప్రపంచమంతా కూడా చైతన్యం యొక్క ఒక స్థితి, బాహ్య స్థితి. బాహ్య అంటే అవిచార దశలో ఇవి కనిపిస్తూ ఉండే స్థితి. విచారణ చేయలేదు కాబట్టి వీటిలో కనిపిస్తాయి. విచారించి చూస్తే ఇవన్నీ ఇంద్రియ చైతన్యాన్ని వీడి లేవు. ఇంకా విచారిస్తే మనోరూప చైతన్యాన్ని వీడి లేవు. ఇంకా లోతుగా విచారించోడు అన్ని సాక్షిరూప చైతన్యంగా తన రూపంగానే. ఈ సత్యం వైపుకు నేను తీసుకుని పోయేది ఏది అంటే సామాన్య విశేష భావ ప్రక్రియ అని చెప్తాను. నీవు అన్వయ వ్యతిరేక చేసుకుంటూ పోతున్నావు, ఉపనిషత్తు సామాన్య విశేషాల ప్రక్రియ ద్వారా చెప్తోంది. దీన్ని అన్వయ వ్యతిరేక అధ్యారోపవాద అంటారు. మన వైపు నుంచి అన్వయ వ్యతిరేక జరుగుతూ ఉండాలి. శాస్త్రము అధ్యారోపణ అపవాదం చేస్తుంది. ప్రతి శబ్దంలోనూ ప్రతి వాక్యంలోనూ అధ్యారోప అపవాదం. ఇంకొక విశేషం, ఈ తర్కము, ఈ అధ్యారోపవాద న్యాయం అంటాం కదా, ఈ తర్కము వేదాంత శాస్త్రంలో దేనికోసం అవసరము అంటే మన అనుభవాలను జోడించటానికి. ఉదాహరణకు జాగ్రత్త అనుభవము, స్వప్నానుభవము, సుషుప్తి అనుభవము, ఇట్లా అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చినా చూడండి. మొదట జాగ్రత్త అనుభవం తీసుకుంటాం.
తర్వాత స్వప్నానుభవం తీసుకున్నాను, తర్వాత సుషుప్తి అనుభవం తీసుకున్నాను. మనకేమనిపిస్తుంది? దేహమే నేను అనిపిస్తాను. శాస్త్రము నీవు జీవుడివి, దేహం కాదు. ఎందుకంటే నీ కర్మానుసారంగా ఈ దేహం వచ్చి అంటుకొనింది. ఇది ఎన్ని రోజులు ఉండాలో ఉంటుంది, వెళ్ళిపోతుంది. మరలా నీవు కర్మానుసారంగా వేరువేరు ఉపాధులు పొందుతున్నావు. నీవు జీవుడి. జీవుడికి మరణం లేదు, దేహానికి మరణం లేదు అని దేహాత్మ బుద్ధి నుంచి జీవాత్మ బుద్ధికి తీసుకుపోతుంది. జీవాత్మ బుద్ధి నుంచి వైశ్వానరాత్మ బుద్ధికి తీసుకుపోతుంది. అక్కడి నుంచి హిరణ్యగర్భాత్మ బుద్ధికి తీసుకుపోతుంది. అక్కడి నుంచి ప్రాజ్ఞాత్మ బుద్ధికి తీసుకుపోతుంది. అక్కడి నుంచి తురియాత్మ బుద్ధికి తీసుకుపోతుంది. ఇట్లా ఇవన్నిటినీ కూడా ఒక్కొక్క హంతం లేదా ఒక్కొక్క దశ నిన్ను తీసుకుని పోవటం అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుపోతుంది. చూడండి, ఒక్కదాని నుంచి ఇంకొక దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి పోయే రీతి ఇక్కడ తర్కవాసన. నీకు దేహాత్మ బుద్ధిని తీసేయటానికి జీవాత్మ బుద్ధిలో నేను ఆరోపణ చేస్తాను. చూడు, ఒకటి అపవాదం అయింది, ఇంకోటి అధ్యారోపణ జరుగుతుంది. నీవు జీవుడు అని చెప్పేటప్పుడే దేహాత్మ బుద్ధి అపవాదమైంది. అంటే ఒక్క శబ్దంలోనే అధ్యారోపం ఉంది, అపవాదం ఉంది కనిపిస్తాను. నీ వైశ్వానరుడివి అని చెప్తూ ఉన్నప్పుడే జీవాత్మ బుద్ధిని తీసేస్తూ ఉంది. అది వైశ్వానరత్వాన్ని ఆరోపణ చేస్తుంది. అంటే అధ్యారోప అపవాద అనేది ప్రతి శబ్దంలోనూ, అంటే ఉపనిషత్ చెప్తున్నటువంటి వస్తంతమైన ఏ బోధ ఉందో ఆ అన్ని బోధ వాక్యాల్లో అంతా కూడా ఈ అధ్యారోప అపవాదం జరుగుతూ ఉంటుంది. ఒక్కదానికంటే ఒకటి వ్యాపకమైన అనుభవాన్ని ఇచ్చి దాని కింద ఉండే అనుభవాన్ని తీసేస్తుంది. నీవు దేహము అనే అనుభవం ఉంది అనుకున్నావు, అసలు ఇది అనుభవమే కాదు, తీసేస్తుంది, కల్పన ఇది. ఎందుకంటే మనిషికి అనుభవము కల్పన రెండు కూడా కలగలుపుకున్నాడు. ఈ అనుభవము కల్పన ఈ రెండు కూడా జ్ఞానానికి ఆధారాలు. వీడికి మనం దేని తెలుసుకోవాలన్నా కూడా ఈ రెండింటితోనే తెలుసుకోవాలి. అనుభవంతో తెలుసుకుంటావు, అనుభవం కాలేదు అంటే కల్పన చేసి తెలుసుకుంటావు. ఇంతకంటే ఇంకెట్లా తెలుసుకునేకైతే మూడో మార్గం లేదు. ప్రపంచంలో నీవేం తెలుసుకోవాలన్నా ఇట్లా తెలుసుకోవాలి. కల్పన చేసి తెలుసుకోవాలా, లేదా అనుభవం అంటే అనుభవంతో తెలుసుకోవాలి. పంచదార తీపి, తేనె యొక్క తీపి, లడ్డు యొక్క తీపి అని మనమేం చెప్తున్నామో వీటిని తెలుసుకోవడానికి ఏం చేస్తావు? అనుభవంతో తెలుసుకుంటావు. అనుభవంతో తెలుసుకుంటేది దృఢంగా ఉంటుంది. కొన్ని వస్తువులు, ఇదిగో తెలుపు రంగు, ఇదిగో తెల్లని కుర్చీ, నల్లటి వస్తువు అని ఏం చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఇవి అంతే అనుభవంతో తెలుసుకుంటున్నావు. ఇవి మంచి నిర్ణయాన్ని ఇస్తాయి, సమ్యక్ జ్ఞానం. అనుభవంతో నీకు తెలిసింది అంటే సరైన జ్ఞానం. కానీ ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు అనుభవానికి రావటం లేదు. వాటిని నేను కల్పన చేసి తెలుసుకుంటాను. ఏ దేశమో ఇట్లా ఉంది అంటే నేను చూసినాను, నా ఇంద్రియానుభవాలు ప్రమాణంగా లేదు, దాన్ని చూడలేదు కాబట్టి నేను కల్పన చేసుకుంటాను ఇట్లుంటుంది. స్వర్గాన్ని గురించో, నరకాన్ని గురించో, పుణ్యాన్ని గురించో, పాపాన్ని గురించో, ప్రారబ్ధ కర్మ గురించో, సంచిత కర్మ గురించో, లోకాంతరాల గురించో ఏం చెప్తా ఉందో ఉపనిషత్తులో, వేదాలో, భగవద్గీత చెప్తా ఉంటే వాక్యాల జ్ఞానం అవుతా ఉంది అంటే నేను కల్పన చేసి అర్థం చేసుకుంటున్నాను అంతే, అనుభవం లేదు ఇక్కడ. కానీ నేను తింటా ఉండే పదార్థాలు, నేను చూస్తూ ఉండే రూపాలు, నేను వింటా ఉండే శబ్దాలు, నేను తాకుతూ ఉండే స్పర్శలు, ఈ అనుభవాలతో ఏర్పడుతూ ఉండే జ్ఞానం ఉందే ఇది సరైనటువంటి జ్ఞానం. మిగతావన్నీ కూడా అనుభవాధారంగా ఏర్పడిన జ్ఞానాలు కాదు, కల్పన ఆధారంగా ఏర్పడిన జ్ఞానాలు. అంటే జ్ఞానం ఏర్పడటానికి ఈ రెండే ఆధారాలు, అనుభవము, కల్పన. అనుభవంతో ఏర్పడిన జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానం అంటున్నారు. కల్పనతో ఏర్పడే జ్ఞానాన్ని మిథ్యా జ్ఞానం. జ్ఞానానికి ఆధారమైంది అనుభవం అయితే సమ్యక్ జ్ఞానం. జ్ఞానానికి ఆధారము అనుభవం లేదు అంటే నువ్వేం చేస్తావు? కల్పన చేసి అర్థం చేసుకుంటావు. ఇది మిథ్యా జ్ఞానం. కానీ మన జీవితంలో ఏమైపోయింది అంటే మొత్తం వ్యవహారంలో అంతా కూడా జ్ఞానం అవుతా ఉంది,
జ్ఞానానికి ఆధారం అంతా కూడా అనుభవమే అనుకున్నాం. కాదు కాదు, అంత దాంట్లో 100కి 99% కల్పనే. మనిషి కల్పన చేసే తెలుసుకుంటున్నాడే కానీ అనుభవాన్ని ఆధారంగా తెలుసుకునే ప్రయత్నమే చేయటం లేదు. ఏవో కొన్ని మాత్రం అనుభవించి తెలుసుకుంటున్నాడు అంతే, మిగతావన్నీ కల్పనతో తెలుసుకుంటాడు. ఇంకా ఏం చేసుకున్నాడు అంటే అనుభవము కల్పన రెండు ఒకటేలే అనుకున్నాడు, కలగలుపుకున్నాడు అని అర్థం. స్వప్నము అబద్ధము అని నీకు జ్ఞానం అయిందా లేదా? అయింది. చూడు, ఇది కల్పన అనుభవమా అంటే స్వప్నం గురించినటువంటి జ్ఞానం ఇప్పుడేం చెప్తుంది అంటే అబద్ధం, అది కళ అంతా కళ్ళ అంట. కళ్ళ అంటే అబద్ధం. అంటే స్వప్నాన్ని గురించి నీవు స్వప్నం ఏ అనుభవానికి వచ్చిందో అట్లా నువ్వు ఆధారంగా చూడటం లేదు, దాన్ని కల్పన చేసేది అబద్ధం అంటావు. ఏమిటి నా అనుభవం అది అంటావు. చూడు, కళ అంతా కళ్ళ అనేది నా అనుభవం అంటున్నాడు. నీ అనుభవం కాదు, ఇది నీ కల్పన అంటుంది ఉపనిషత్తు. అంటే మనకు ఏది అనుభవం అనిపిస్తూ ఉందో అది కల్పననా అనుభవమా ఇది వాడు గుర్తించాలి. ఈ వివేచన శక్తి అంటాం. ఏది అనుభవము ఏది కల్పన, మన జ్ఞానానికి కల్పన ఆధారంగా ఉందా అనుభవం ఆధారంగా ఉందా తెలుసుకుంటాం. నా దేహము అంటున్నావు కదా, ఇదిగో ఈ దేహం నాది అంటున్నావు. ఉపనిషత్తు అంటుంది ఈ అవస్థ అనేది కదా, ఈ అవస్థ అనేది ఇంత విస్తారంగా వ్యాపకంగా ఉండేవాడు ఈ చిన్న దేహాన్ని నాది అంటున్నాడు. ఈ అవస్థే నాది అనటం ఉందే ఇది అనుభవం, ఈ దేహం నాది అనటము ఇది కల్పన. చూడండి ఎంత తేడా వచ్చింది. కల్పన ఏది అనుభవం ఏది అని తనకు తానుగా వివేచన చేసి నిశ్చయించుకుంటూ పోతుండాలి. అనుభవము కల్పన రెండూ ఒకటే అనుకున్నాడు. ఒకటే కాదు, అది సూక్ష్మంగా గమనిస్తూ పోవాలి. నీవు చెప్తా ఉంటే విషయానికి అంటే ఏది జ్ఞానం అనుకుంటున్నావో ఆ జ్ఞానానికి ఆధారమైంది కల్పనతో చెప్తున్నావా అనుభవంతో చెప్తున్నావా. గాఢ నిద్రలో తమోగుణం ఉండింది అని చెప్తాడు. ఇది నా జ్ఞానమే, నా అనుభవం ఏంటాడు. బాగా ఆలోచించాడు ఇంకోసారి. గాఢ నిద్రలో తమోగుణం ఉంది అని నీవు కల్పన చేస్తున్నావంతే, నీ అనుభవం ఏముంది ఏం చెప్పింది గాఢ నిద్రలో? అక్కడ అదేమి చెప్పలేదు. గాఢ నిద్ర జరిగేటప్పుడు నీకు అక్కడ తమోగుణం ఉంది అనిపించిందా? లేదు. అనుభవం మాట చెప్పలేదు. మరి నువ్వేం చేసినావు? కల్పన చేసి నిద్రపోయే ముందు ఆవలింత వచ్చింది, నిద్ర తర్వాత ఆవలింత వచ్చింది కాబట్టి తమోగుణము నిద్రలో కూడా ఉంది అని నీవే కల్పన చేస్తావు. ఎప్పుడు కూడా కల్పనతో ఏర్పడే జ్ఞానం ఉందే ఇది అమంగళం, దాన్ని తోసేయాలి. అనుభవంతో ఏర్పడే జ్ఞానం ఉందే ఆ సమ్యక్ జ్ఞానం. ఈ అనుభవంతో ఏర్పడే జ్ఞానం వైపుకు మన దృష్టి తీసుకుపోతుంది ఉపనిషత్తు. అనుభవాలను ఒక క్రమంగా జోడిస్తూ దేహాత్మబుద్ధిని తీసేయటానికి జీవాత్మబుద్ధిని, జీవాత్మబుద్ధిని తీసేయటానికి వైశ్వానరాత్మబుద్ధిని, వైశ్వానరాత్మబుద్ధిని తీసేయటానికి తుర్యాత్మబుద్ధిని, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఈ వ్యాపకమైన అనుభవాలను చూపిస్తూ వ్యాప్యమైన అనుభవాలను తీసేస్తాం. ఇవన్నీ వృత్తాలు ఉన్నట్లు. చిన్న వృత్తం పైన ఇంకో పెద్ద వృత్తం గీస్తాం. ఇప్పుడు ఆ పెద్ద వృత్తంలో చిన్న వృత్తం అంతర్గతం అయిపోతుంది. ఇంకా పెద్ద వృత్తం గీస్తాం అనుకో, ఆ రెండు చిన్న వృత్తాలు ఆ పెద్ద దాంట్లో అంతర్గతం అయిపోతుంది. ఇట్లే దేహాత్మబుద్ధి, జీవాత్మబుద్ధి, వైశ్వానరాత్మబుద్ధి, హిరణ్య గర్భాత్మబుద్ధి, ప్రాజ్ఞాత్మబుద్ధి, తుర్యాత్మబుద్ధి, ఇవి ఒకదాన్ని దాటి ఆవరించినటువంటి వృత్తాలు. పై వృత్తాన్ని చేరుకున్నట్లల్లా నీలో ఈ కింది వృత్తాలన్నీ కూడా అంతర్గతం. ఇవి నీకంటే వేరుగా లేవు. అవి తురియాత్మలో ఇవన్నీ అంతర్గతాలై నీవు దేన్ని వదిలిపెట్టలేదు. మొత్తం జగత్తునంతా ఒకే చోట చేస్తున్నావు అంతే.
ఇక్కడ అపవాదం చేస్తూ ఉన్నప్పుడు ఒకటి కాదని చెప్పటం లేదు, అది నీలో కలిపేస్తుంది. అది నీవు కాదని చెప్పలేదు. ఇప్పుడు దేహాత్మ బుద్ధి ఎక్కడికి పోలేదు, అది జీవాత్మ బుద్ధిలో ఏకమైపోయింది అంతే. తేన ఈశ పూర్ణ ఉపనిషత్ అంటుంది. అది పంచకోశ ప్రక్రియలో ఇట్లే జరుగుతుంది. అన్నమయాత్మను వ్యాపించి ప్రాణమయాత్మ, దాన్ని వ్యాపించి మనోమయాత్మ అంటే ఇవి ఒకదాన్ని ఒకటి వ్యాపించినట్టు సర్కిల్స్, ఇవి వృత్తాలు. అందుకే ఇక్కడ యుక్తి తర్కము అంటున్నారే, ఇది వ్యాపక యుక్తి. అనుభవాలు జోడించేటప్పుడు కూడా చిన్న అనుభవం వ్యాపించి ఇంకొంచెం పెద్ద అనుభవం ఉంటుంది, దాన్ని వ్యాపించి ఇంకొకటి, దాన్ని వ్యాపించి ఇంకొకటి, అనుభవాలను జోడిస్తూ ఉంది. జాగ్రత్త అనుభవాన్ని వ్యాపించి స్వప్నానుభవం ఉంటుంది, దాన్ని వ్యాపించి సుషుప్తి అనుభవం ఉంటుంది, దాన్ని వ్యాపించి విపర్యం. దీనికోసమని ఉపనిషత్తు అధ్యారోపవాదం చేసుకుంటూ వస్తుంది. మనకు ఒకవైపు కల్పనకు అనుభవానికి తేడా చూపిస్తూ పోవాలి. మన స్థితిని ఇంకా పై వృత్తాలకు తీసుకువెళ్ళాలి. అన్నిటినీ కలపాలే కానీ తీసేయకూడదు. నీ దేహాన్ని కాదని జీవాత్మబుద్ధిని చెప్పకూడదు, దేహాన్ని కరిగించినటువంటి జీవాత్మబుద్ధిని చెప్పకూడదు. సకల జీవరాశుల యొక్క జీవాత్మబుద్ధిని కరిగించి వైశ్వానరాత్మ బుద్ధిని చెప్పాలి ఇట్లా. అంతేకాని దాన్ని తోసేయకూడదు. తోసేసి ఎక్కడేస్తావు, వీళ్ళ కలపాలి. దీన్ని ఏకాయన అంటారు. ఏకాయన ప్రక్రియ అంటే అన్ని చేరి ఒక దాంట్లోకి ఏకమైపోతాయి. సకల దేహాలు ఒక జీవుడు ఏకమైపోతాయి. ఆ జీవుడు వైశ్వానుడు ఏకమైపోతాడు. వాడు హిరణ్య గర్భాత్మలో, వాడు ప్రాజ్ఞాత్మలో, వాడు తుర్యాత్మలో. ఇట్లా తుర్యాత్మగా మిగిలినాడు అంటే సమస్తము తానే ఉన్నాడు. ఈ అనుభూతి చూడండి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విచారణ కోసమనే వేదాంత శాస్త్రము అధ్యారోపవాద చేసుకుంటుంది. అవస్థాత్రయ ప్రక్రియ అనండి, కార్యకారణ ప్రక్రియ అనండి, పంచకోశ ప్రక్రియ, సామాన్య విశేషభావ ప్రక్రియ, ఏకాయన ప్రక్రియ, ఇవన్నీ అంతే వ్యాప్య వ్యాపక అంటూ ముందుకు సాగుతాయి. ఇది పద్ధతి. ఇట్లా వ్యాపక పద్ధతి ద్వారా ముందుకు సాగించటం ఉందే ఇది అధ్యారోపవాదం. వ్యాప్యాన్ని అపవాదం చేస్తుంది, ఒక వ్యాపకాన్ని ఆరోపణ చేస్తుంది. ఎక్కడ అధ్యారోపవాదం ఆగిపోతుందో ఆ తత్వమే నీవు ఈ పద్ధతిని వాడుకుంటాం. అందుకే అన్వయ వ్యతిరేక అధ్యారోపవాద ఈ రెండు ప్రక్రియలు, ఒకటి మన వైపుగా మనం చేసుకోవాల్సినటువంటిది, శాస్త్రము తన వైపుగా బోధన సౌకర్యం కోసం చేసింది అధ్యారోపవాద అని ఈ స్పష్టత ఉంటే సాధకుడు తానేం చేయాలో ఉపనిషత్తు ఏం చేస్తా ఉంది గుర్తుపడతాడు. గుర్తుపట్టి తాను ఏ లెవెల్లో ఉన్నాడో అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతాడు. అట్లా సాగుతూ శ్రవణం చేయగలిగితే వాడికి ఇంకా స్పష్టంగా శ్రవణం చేసి మననం చేసి నిధ్యాసన చేసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మనకు అర్థం కాలేదో, అన్వయ వ్యతిరేకమో అధ్యారోపవాదమో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటే అయితే నీవు శ్రవణం చేసేటప్పుడు సరిగ్గా శ్రవణం చేయలేదని. ఎందుకంటే నీకు ఆ పద్ధతి ఏమో తెలియదు, అది ఏం చెప్తా ఉందో ఏం చెప్పేకొచ్చిందో నీవు ఎట్లా ప్రయత్నం చేయాలో తెలియదు. అదేందో చెప్తా ఉంది నువ్వు వింటున్నావు అంటే గుడ్డిగా వింటున్నావు అని అర్థం. గుడ్డిగా కాకూడదు, వివేచన శక్తితో వినాలి. అందుకే మన వైపు నుంచి అన్వయ వ్యతిరేకము, శాస్త్రం వైపు నుంచి అధ్యారోపవాదం. ఇది ఎట్లా జరుగుతూ ఉందో అన్ని ప్రక్రియలు గమనిస్తూ వింటే నీకు మనన నిధ్యాసన సులభంగా అయిపోతుంది. ఇది గమనించకపోతే మరలా నీకు ఆ ప్రక్రియ చెప్పాల్సి వస్తుంది. అంటే మననం ఎక్కువ కావాల్సి వస్తుంది, తర్వాత నిధ్యాసన ఎక్కువ కావాల్సి వస్తుంది. తన వైపు ప్రక్రియ ఏది, ఉపనిషత్ వైపు నుంచి ప్రక్రియ ఏది అని తనకు స్పష్టత రావాలి. ఈ స్పష్టతనే ఇక్కడ శంకరాచార్యులు అన్వయ వ్యతిరేకాలు గాను అధ్యారోపవాదాలు గాను అన్ని ప్రక్రియలు వీటిని అనుసరిస్తున్నాయి అనే ఈ సత్యాన్ని, వ్యాపక యుక్తిని, అదేవిధంగా కల్పనను అనుభవను తేడా తెలుసుకుంటూ పోయే ఈ రీతిని, ఇదన్నిటినీ కూడా వీడు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ఆ శ్రవణం వల్ల అక్కడే మననం నిధ్యాసన జరిగిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ అజాగ్రత్తగా ఉన్నావో, స్పష్టత లేదో, నీ కల్పన అంటే అర్థం కాలేదు, అనుభవం అంటే అర్థం కాలేదు, అనుభవాన్ని కల్పన అనుకున్నావు, కల్పనను అనుభవం అనుకున్నావు,
ఈ కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఉపనిషత్తు అన్వయ వ్యతిరేకం చెప్తా ఉందో, అధ్యారోపవాదం చేస్తూ ఉందో, ఎందుకు చెప్తా ఉందో ఏవో అని ఇట్లా అన్ని విషయాల్లోనూ కన్ఫ్యూజన్ ఉంది. అయితే శ్రవణం చేసి ప్రయోజనం రాలేదు. నీకు ఆత్మదర్శనం కాదు అని అర్థం. శ్రవణానికి ఫలము ఆత్మదర్శనం. శ్రవణంలో స్పష్టత రావటానికి ఇంత నీవు అర్థం చేసుకునే శ్రవణం చేయి. ఎందుకంటే శ్రవణంలో ఇవన్నీ కీలకాలే. ఈ కీలకాలన్నీ గుర్తుపెట్టుకోకపోతే నీకు శ్రవణం సాగదు. అది సరైనటువంటి ఆత్మదర్శనానికి తీసుకుని పోయి నేను చేర్చదు. అందుకే ఈ విషయాల మీద, ఈ వేదాంత ప్రమేయాల మీద స్పష్టత అవసరం ఉంటుంది. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక